శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సర్వతంత్ర రూప, ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సర్వతంత్ర రూపాయ నమః అని చెప్పాలి. ఇది 206వ నామం. సర్వ అంటే అన్నీ అని అర్థం, తంత్ర అంటే తంత్రములను అని అర్థం, రూప అంటే తన రూపముగా కలది అని అర్థం. తంతు అనే సంస్కృత పదానికి సంబంధించిన తెలుగు పదమే తంతువు. తంతువు అంటే సూత్రము లేదా దారము అని అర్థం. తంత్రము అంటే విధి విధానము అని అర్థం. అంటే ఏవైనా యజ్ఞ యాగ శుభాశుభ సంస్కారములను నిర్వహించేటప్పుడు అవలంబించే విధానం అన్నమాట. దీన్నే తెలుగులో తంతు అని కూడా అంటారు. నిర్వహించేటప్పుడు చెప్పే మంత్రాలతో పాటు ఈ తంతు కూడా తప్పకుండా తెలియాలి. చాలామంది గృహస్థులకు మంత్రాలు తెలియకపోవచ్చు, కానీ తంతు తెలుస్తుంది. అందుచేత మంత్రజ్ఞానం అంతగా లేని పురోహితులు తంతు విషయంలో తృప్తిపరిచి గృహస్థులను ఆకట్టుకుంటారు. దేవతకు విగ్రహం స్థూల రూపమైతే తత్సంబంధమైన యంత్రం సూక్ష్మ రూపమవుతుంది. యంత్ర వ్యూహం కారణ రూపమవుతుంది. యంత్ర వ్యూహానికి అవసరమయ్యే సూక్ష్మమైన తంతు సంపుటిని లేదా సూత్రాల కూర్పును తంత్రము అంటారు. యంత్ర వ్యూహ తంతువులు నాడుల్లాంటివి అయితే యంత్రంలోని గీతలు నరాల్లాంటివి అవుతాయి. అంటే వాగ్రూపంలో తంత్రం ఉంటే రేఖారూపంలో యంత్రం ఉంటుందన్నమాట. వామకేశ్వర తంత్రము, నిత్యోత్సవ తంత్రము, శైవ వైష్ణవ శాక్త తంత్రాలన్నీ ఈ పరిధిలోకే వస్తాయి. తన్యతే విస్తారయతే జ్ఞానం ఇతి తంత్ర అని తంత్ర అన్న పదానికి వ్యుత్పత్తి చెప్తారు. జ్ఞానాన్ని విస్తరింపచేసే శాస్త్రాలే తంత్ర గ్రంథాలని దీని అర్థం. అంటే ఇవి ఇంద్రియ మనోబుద్ధుల సంస్కార వికాసాభివృద్ధికి ఉపయోగపడే విజ్ఞాన శాస్త్రాలన్నమాట. చిదగ్నికుండ సంభూత అయిన అమ్మవారు జ్ఞాన విగ్రహ, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి కాబట్టి జ్ఞాన సంబంధమైన తంత్ర గ్రంథాలన్నీ అమ్మవారి రూపానికి చెందినవే అవుతాయి. అసలు అమ్మవారికి స్వతంత్ర అనే నామం కూడా ఉంది. ఆ నామ వివరణ వచ్చినప్పుడు సౌందర్యలహరిలో శంకరాచార్యులు చెప్పిన శ్లోకం విషయాలను తెలుసుకుందాం. ఈ తంత్రాలు సాత్విక, రాజసిక, తామసిక అని 3 విధాలుగా ఉంటాయని భగవద్గీతలో గీతాచార్యులు చెప్పారు. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూత గణాంశ్చాన్యే యజంతే తామసాజనాహ అని 17వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్పబడుతుంది. సాత్వికులు వేదోక్త దేవతలను, రాక్షసులు యక్ష రాక్షసాదులను, తామసికులు భూత ప్రేత పిశాచాదులను పూజిస్తారని ఈ శ్లోకానికి అర్థం. సాత్వికాలను తంత్రాలని, రాజసికాలను యామళాలు అని, తామసాలను డామరాలని అంటారు. అన్ని తంత్రాలను తన రూపంగా కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మనోన్మణి, ఇది అమ్మవారి 207వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మనోన్మన్యై నమః అని చెప్పాలి. మన అంటే మనన స్థితిలో అని అర్థం. ఉత్ అంటే మేల్కాంచిన అని అర్థం. మణి అంటే మననము చేయబడునట్టి ఆమె అని అర్థం. మనోన్మణిలో ముందు ఉన్నది మనస్పదం కాదు, అది మననమునకు సంబంధించిన పదం. ఈ మననము అన్న పదానికి మూలధాతువు నా. ఈ ధాతువు నుండి వచ్చిన పదమే ఆమ్నాయము. ఒక్క మారుగా ఒక్క స్థితిలో దర్శనమివ్వడాన్ని ఆమ్నాయము అంటారు. ఆంగ్లంలో దీనిని రెవల్యూషన్ అంటారు. ఈ పదానికే శృతి అని అర్థం. స్మృతి అని వేరే పదం ఉంది, దాన్ని ఆంగ్లంలో రీకలెక్షన్ అంటారు. స్మృతి అంటే అంతకు పూర్వమే ఉన్న విషయం తిరిగి జ్ఞప్తికి రావడం. అభిప్రాయాలతో నిండి ఉన్న మనసు దుమ్ము పట్టిన అద్దం లాంటిది. దుమ్ము పట్టిన అద్దం ఎంతవరకు ఉపయోగమో అభిప్రాయాలతో కూడి ఉన్న మనసు కూడా అంతవరకే ఉపయోగం. వంటింట్లో పొగచూరిన బల్బుని చూపించి ఎలక్ట్రిక్ బల్బు అంటే ఇదే అని అంతకు పూర్వం ఉన్న దాన్ని గురించి తెలియని వారికి చూపిస్తే వాడు ఎలక్ట్రిక్ బల్బు అంటే అలాగే ఉంటుంది అనుకుంటాడు. నిజానికి బల్బు అలా పొగచూరి ఉండదు కదా. అలా కాకుండా స్వచ్ఛంగా, అంటే ఏ విధమైన ఇతర అభిప్రాయాలు, ఇతర ఆలోచనలు లేదా వృత్తులు లేకుండా ఉన్న చిత్తంతో మననం చేస్తున్నప్పుడు మననం చేయబడేది ఒక్కసారి మెలకువ వచ్చినట్లు దర్శనమిస్తే
అలా మేల్కాంచి దర్శనమయ్యేది అని ఈ నామానికి అర్థం. సర్వవృత్తుల నుండి మరల్పబడిన మనసు ఆత్మయందు లయముందునప్పటి స్థితి మనోన్మని అవుతుంది. శృతులు అంటే వేదాలు అన్ని ఋషులకు ఇలా దర్శనమైనవే, అందుకే వాటిలో పొరపాట్లు ఉండవు. దీన్ని బట్టి ఈ నామం అమ్మవారు శృతి స్వరూపిణి అనే రహస్యార్థాన్ని కూడా సూచిస్తుంది. అమ్మవారి స్తోత్రాలను ఈ మనోన్మని స్థితిలో చేయాలి. అంటే నామాలను మనస్సునకు అర్పించటం కాదు, మనస్సును నామాలయందు అర్పణ చేయాలి అని అర్థం. రుద్ర సూక్తంలో ఈ మనోన్మన ప్రసక్తి వస్తుంది. ఎక్కడ అంటే వామదేవాయ నమో జ్యేష్ఠాయ అంటూ మొదలై మనోన్మనాయ నమః అని శివుని పంచముఖ ధ్యానం చేసేటప్పుడు వస్తుంది. భ్రూమధ్యం నుండి శిరస్సు ఉపరితలం మీదుగా అనగా నుదురు మీదుగా పైకి మధ్య పాపిట త్రోవలో పోతూ ఉంటే మాడొస్తుంది. దీన్నే బ్రహ్మరంధ్రము అంటారు. ఈ బ్రహ్మరంధ్రానికి క్రిందుగా ఉండే స్థానాన్ని మనోన్మని అంటారు. దీన్ని రుద్రుని యొక్క వక్త్రము అంటే నోరు అని కూడా అంటారు. ప్రాపంచిక మనస్సు లయమయ్యే చోటు ఇదే, అందుకే దీన్ని మనోలయ స్థానం అంటారు. ఇది శివశక్త్యైక్య స్థితిని సూచించే ప్రదేశం. మనోన్మని అనేది ఒక రకమైన ముద్రా లక్షణానికి స్థితికి కూడా పేరు. సంకల్ప వికల్పములు లేని అనగా ఏ విధమైన విషయ వాసనలు అంటని మనస్సు, మూసి మూయని రెప్పల కన్నులతో గాలి పీల్చి పీల్చని శ్వాస ప్రక్రియలో ఉన్న యోగ సాధకుని స్థితిని మనోన్మని ముద్రాస్థితి అంటారు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. మనన స్థితి రాగా దాని నుండి మేల్కాంచిన మననము చేయబడినట్టి ఆమె అని అర్థం. రెండవది శృతి స్వరూపిణి అని అర్థం. మూడవది మనోన్మని ముద్రారూపిణి అని అర్థం. శ్రీమాత్రే నమః. మాహేశ్వరి ఇది అమ్మవారి 208వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహేశ్వరి అయి నమః అని చెప్పాలి. మాహేశ్వరి అంటే మహేశ్వర సంబంధమైనది అని అర్థం. మహేశ్వరుడు అంటే త్రిమూర్తులలోనివాడు కాదు. మహేశ్వరుని గూర్చి నారాయణీయంలో వేదానికి మొదట్లోనూ చివర్లోనూ కూడా పఠింపబడేది ప్రణవం. ఈ ప్రణవం ప్రకృతిలో లీనమవుతుంది. ఇట్టి ప్రణవానికంటే పరుడు అతీతుడు అయిన వానిని మహేశ్వరుడు అంటారు అని చెప్పబడింది. ప్రకృతి మాయ అయితే ఆ మాయను కలవానిని మహేశ్వరుడు అంటారు. ప్రతి జీవి హృదయంలో ఉన్నవాడు ఈశ్వరుడు అనగా ఆత్మ, ఇంగ్లీష్లో చెప్పాలంటే సౌల్ అయితే ఇటువంటి ఆత్మల వెనక ఉన్న నేపథ్యం అనగా బ్యాక్గ్రౌండ్ అనేది మహేశ్వరుడు. ఇతననే మనం పరమాత్మ లేదా స్పిరిట్ అని కూడా అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి అంతటా నిండి ఉన్నవాడు మహేశ్వరుడు అని అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈశావాస్యమిదం సర్వం అని ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్తుంది. ఇప్పుడు ప్రతిపాదింపబడిన మహేశ్వరుని సంబంధమైనది మాహేశ్వరి అంటే సర్వాంతర్యామి అన్న సర్వాంతర్యామిని అన్న అర్థంలో భేదం రాని వారే ఆ ఇద్దరు. మహేశ్వర సంబంధమైనది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాదేవి ఇది అమ్మవారి 209వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాదేవి అయి నమః అని చెప్పాలి. మహా అంటే మహిమాన్వితమైన అని అర్థం. దేవి అంటే ఆధిపత్యం కలది అని అర్థం. దివ్ అంటే వెలుగు అని స్థూలమైన అర్థం. ఈ దివ్ అనే విశేషణంలో క్రీడ, విజిగీష, స్వప్న, మోద, మద, కాంతి, క్రాంతి, గతి మొదలైన లక్షణాలన్నీ కలిసి ఉంటాయి. దివ్ అనే ధాతువు నుండి ఏర్పడినదే దేవ అనే పదం. దివుకు ఉండే లక్షణాలన్నీ ఉన్న లోకమే దేవలోకం. దివ్ అంటే దివ్యక్తము లేదా వ్యక్తము చేయు అనే అర్థం కూడా ఉంది. ఆకాశం తన నుండి పృథ్వీ వ్యాపస్తేజోవాయువులను వ్యక్తం చేస్తుంది కాబట్టి దివ్ అంటే ఆకాశం అనే అర్థం కూడా వస్తుంది. దివ్ నుండి ఉత్పత్తి అయినవే దివి, దేవ, దైవ, దివ్య మొదలైన పదాలు. ఈ లక్షణాలన్నీ మహా అంటే గొప్పగా చెల్లునది కాబట్టి అమ్మవారు మహాదేవి. మహాదేవి అనే సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలాగా కాకుండా షష్ఠీ తత్పురుష సమాసంలాగా చెప్పుకుంటే మహా అంటే
గొప్పతనానికి దేవి అంటే ఆధిపత్యం వహించున్నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ ఏ విధమైన గొప్పతనం వైభవం ఉన్నా అది అమ్మవారికి సంబంధించినది అని అర్థం చేసుకోవాలి. గండకీ నదీ తీరంలో ఉన్న చక్రతీర్థ దేవత మహాదేవిగా ప్రసిద్ధురాలు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. మహిమాన్వితమైన ఆధిపత్యము కలది అని, అన్నింటినీ తన నుండి గొప్పగా వ్యక్తం చేయునది అని, గొప్పతనానికి ఆధిపత్యము వహించునది అని, కొలతలకు కుదరని అనగా అప్రమేయ ప్రమాణము గల శరీరము వైభవము కలది అని, గండకీ నదీ తీర చక్రతీర్థ దేవత అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాలక్ష్మి ఇది అమ్మవారి 210వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాలక్ష్మి అయిన మహా అని చెప్పాలి. మహా అంటే గొప్పవైన అని అర్థం. లక్ష్మి అంటే లక్ష్మలు కలది అని అర్థం. మహాలక్ష్ములు అంటే గొప్ప లేదా విశిష్టమైన చిహ్నాలు అనగా గుర్తులు లక్షణాలు కలది అమ్మవారు అని. జీవ వస్తు జాలాలకు సంబంధించిన వ్యక్త అవ్యక్త ఆకార నామ రూపాది లక్షణాలే సృష్టికి సంబంధించిన మహా చిహ్నాలు లేదా పెద్ద లక్ష్ములు. ఈ విశిష్ట లక్ష్ములు గల సృష్టికి రూపం కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి. పరమేశ్వరుని వామాంకములు అనగా ఎడమ తొడను అధిష్ఠించి ఉండే శ్యామల అనే సర్వ మనోహరాంగిని అయిన మాహేశ్వరినే మహాలక్ష్మి అని కూడా అంటారు. ధైర్య ధాన్య విద్యాది సకల స్త్రీలకు మూల కారణ సమన్వయ శక్తి కాబట్టి ఈమెను మహాలక్ష్మి అంటారు. కొల్హాపుర అనగా కరవీరపురం క్షేత్రాధిష్టాన దేవత పేరు కూడా మహాలక్ష్మియే. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. గొప్పవైన విశిష్టమైన లక్ష్ములు కలది అని, పరమేశ్వరుని వామాంకమును అధిష్ఠించిన దేవి అని, సకల స్త్రీల మూలకారణ సమన్వయ శక్తి స్వరూపిణి అని, కొల్హాపుర క్షేత్రాధిష్టాన దేవత అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.